అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక సెక్షన్ గురించి మీ అందరికీ చెప్తాను. అదేంటంటే సెక్షన్ 276 బిఎన్ఎస్. సెక్షన్ 276 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే, ఒక ట్యాబ్లెట్కి బదులు వేరొక ట్యాబ్లెట్లను కానీ ఈ మెడికల్ షాప్ వారు కస్టమర్లకు కానీ అమ్మితే లేదా బలవంతంగా ఇస్తే అది చట్టరీత్యా నేరమవుతుంది. అయితే దీనికి ఎటువంటి శిక్షలు ఉన్నాయంటే 1 సంవత్సరం జైలు పడుతుంది, అదేవిధంగా 5,000 రూపాయలు ఫైన్ కూడా పడుతుంది. సాధారణంగా ఈ మెడికల్ షాప్ వారు ఏం చేస్తుంటారంటే, వారి దగ్గర స్టాక్ ఉండిపోయిందనో లేదంటే ఆ కస్టమరు ఒకవేళ లేదంటే దూరం అవుతాడనో ఒక కంపెనీకి సంబంధించినటువంటి మందులు అంటే డాక్టర్ గారు రాసినటువంటి మందులకు బదులు వేరొక మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇవ్వటం వల్ల వారికి తెలుసు డాక్టర్ గారు రాసినటువంటి మందులే ఇవ్వాలని విషయం వారికి తెలుసు, కానీ వారు వ్యాపార రీత్యా వారు ఈ విధంగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇబ్బంది పడేది కస్టమర్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుగురించి ఈ యొక్క సెక్షను ప్రకారము కూడా అలాంటి ప్రాక్టీస్ అనేది నేరమవుతుంది. దీనివల్ల లైసెన్స్ రద్దు అవుతుంది, అదేవిధంగా 1 సంవత్సరం జైలు, 5,000 రూపాయలు ఫైన్ కూడా పడుతుంది. కాబట్టి ఈ కస్టమర్లు కూడా దీన్ని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి.